నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. రైతు భరోసా కేంద్రాలు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఒక పథకాలలో ఇది ఒక పథకం. పంట విత్తనాలు వేయడం దగ్గర నుంచి పంట చేతికి వచ్చేదాకా మొత్తం నేనే చూసుకుంటాను అని ప్రతి సభలోనూ చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అందుకు పూర్తి భిన్నంగా వాస్తవానికి దూరంగా ఈ రైతు భరోసా కేంద్రాలు ఇవాళ నడుస్తూ ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో మన రైతు భరోసా కేంద్రాల గురించి మాట్లాడుకుంటున్నాయని చెబుతున్నటువంటి రైతు భరోసా కేంద్రాలు పూర్తిగా మూతబడ్డ స్థాయికి చేరుకున్నాయి. మొత్తం 10,000 చిల్లర ఉన్నటువంటి ఈ రైతు భరోసా కేంద్రాలు అతి తక్కువ సంఖ్యలో మాత్రమే ఇది నడుస్తూ ఉండడం అందుకు నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాయి. అద్దె భవనాల్లో ఈ రైతు భరోసా కేంద్రాల్లో స్థాపించడం, వాటికి అద్దె బకాయిలు చెల్లించలేకపోవడం వల్ల సుమారుగా 30 కోట్ల రూపాయల బకాయిలు ఈ రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి గోడౌన్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి కావచ్చు, 30 కోట్ల రూపాయల అద్దె బకాయిలు ఉన్న కారణంగా ఆ ఇంటి యజమానులు ఎవరైతే వాళ్ళు వచ్చి ఈ రైతు భరోసా కేంద్రాలకి తాళాలు వేసుకుపోతున్నటువంటి వైనం ఒక పాయింట్ అయితే, మరొక పక్కన ఎప్పుడైతే ఆ పంట సాగుకు మనకి సీజనల్గా మనం పంటలు వేస్తూ ఉంటాం, ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి వేస్తూ ఉంటాం. అట్లా కాకుండా మనకి కొన్ని కమర్షియల్ క్రాప్స్ ఉంటాయి, వాటికి విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, అవి పూర్తిగా మేమే సమకూరుస్తాం. ప్రతి రైతుకి కూడా మేమే దానికి ఏమేం కావాలో కనుక్కొని మేము ఇస్తామని దానికి సంబంధించినటువంటి ఆ నిల్వలకు సంబంధించి గోడౌన్లో కూడా పూర్తిగా ఖాళీ అయిన నేపథ్యం కనిపిస్తుంది. ఇకపోతే ఎప్పుడైనా అరకొర ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, అవి ఈ రైతు భరోసా కేంద్రాలకు వచ్చినట్లయితే అవి కేవలం వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఆ నేతలకు సంబంధించినటువంటి సిఫార్సు చేసినటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తున్నాయని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నటువంటి వైనం మనం కొన్ని మీడియా సంస్థల్లో కావచ్చు, వార్తాపత్రికల ఆధారంగా మనం కొన్ని సమాచారం సేకరించినట్లయితే ఇవి ఇట్లా కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇక ఎవరికైతే విత్తనాలు కావచ్చు, లేకపోతే ఎరువులు కావచ్చు, ఎవరైతే కావాలో సకాలంలో అందుబాటులో కాకపోగా వాళ్ళకి కావాల్సిన ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, తగిన మోతాదు కావచ్చు, లేకపోతే తగిన సంఖ్యలో దొరకకపోవడం వల్ల సకాలంలో పంటలకు విత్తనాలు వేయలేకపోవడంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓపెన్ మార్కెట్ అంటే బహిరంగ మార్కెట్లోకి వెళ్ళి అక్కడ ఎంత రేటుకు ఉంటే అంత రేటుకు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఇవాళ రైతులకు ఏర్పడుతుంది. అక్కడ బహిరంగ మార్కెట్కు వెళ్ళిన తర్వాత వాళ్ళు ₹1 వస్తువుని దాదాపుగా 100 రెట్లు అధికం చేసి అమ్ముతూ ఉండడం సర్వసాధారణంగా అయిపోతుంది. ఈ మధ్యకాలంలో తీసుకున్నట్లయితే మనకు కొన్ని సంవత్సరాల క్రితం ఈ సకాలంలో విత్తనాలు, ఎరువులు లభించక, లేదా నకిలీ విత్తనాలు వచ్చి పంటలు రాక, లేకపోతే ఎరువులు ఏవైతే ఉన్నాయో నాణ్యత సరిగ్గా లేకపోవడంతో ఆ ఎరువులు సరిగ్గా లేకపోవడం వల్ల పురుగులు పట్టేసో, లేకపోతే దిగుబడి చాలా తక్కువ వచ్చో 100 ఎకరాలు, 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగిన సంఘటన మనం చూస్తూ వస్తున్నాం. ఇంత జరుగుతున్నప్పటికీ కూడాను కేవలం సభల్లో పెట్టినప్పుడు మాత్రమే హంగులు ఆర్పాట్లకు తప్ప ఎక్కడా కూడాను వాస్తవానికి దూరంగా ఈ రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తున్నాయని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక పక్కన తీసుకున్నట్లయితే ఇదిలా ఉంటే ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఎవరైతే స్టాఫ్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సలహాలు, సూచనలు, లేకపోతే సహాయపడాల్సినటువంటి స్టాఫ్ ఉంటారో వాళ్ళ యొక్క ఖాళీల భర్తీకి కూడా చాలా తాత్సారం చేస్తూ ఉన్నది ఈ జగన్మోహన్ రెడ్డి సర్కార్ అనడానికి ఒక నిదర్శనం తీసుకున్నట్లయితే మొత్తం సహాయక పోస్టులు ఖాళీల్లో పశుసంవర్ధక శాఖలో 4,656 పోస్టులు ఉండగా, ఉద్యాన శాఖలో 1,644, అదేవిధంగా వ్యవసాయ శాఖలో 467, మత్స్య శాఖలో 64, పట్టు శాఖలో 23 ఖాళీలు భర్తీ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడాను సుమారుగా ఒక 6,000 పోస్టుల భర్తీకి ఖాళీలు ఉన్నాయి. దానికి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ జరగకపోగా ఒక చోట ఒక రైతు భరోసా కేంద్రంలో ఒక ఇంజనీరు, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉంటే అతని మీదే 4 యొక్క రైతు భరోసా కేంద్రాల యొక్క బర్డెన్ పట్టం. అది అంటే ఒక చోట అవైలబుల్ ఉన్నటువంటి పర్సన్ మరొక చోట
లభ్యత లేకపోవడంతో ఒక చోట ఉన్న వ్యక్తి ఇంకో చోట ఇంకో రైతు భరోసా కేంద్రంలో లేకపోవడంతో అక్కడికి రైతులు వచ్చి వెనుదిరిగి వెళ్తున్నారు. సో వీళ్ళకి సకాలంలో మళ్ళీ విత్తనాలు దొరకట్లేదు, అదేవిధంగా ఎరువులు దొరక్క ఓపెన్ మార్కెట్కి వెళ్తూ చాలా ఇబ్బందులు పడుతున్న వైనం మనం చూస్తున్నాం. మరో పక్కన వీటితో ఇది కాకుండా ఏదైతే యంత్ర పరికరాలు ఇప్పుడు మొత్తం మోడర్నైజ్ అయిపోయిన నేపథ్యంలో యంత్ర పరికరాలు కూడా మేమే సమకూరుస్తామని చాలా ఆర్భాటంగా చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈ యంత్రాలు ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ సంఖ్యలో లభ్యత మాత్రమే దొరుకుతున్న నేపథ్యంలో అది కూడా కేవలము వైసీపీ శ్రేణులు లేకపోతే వైసీపీకి సంబంధించినటువంటి ఆ వ్యక్తుల సిఫార్సు చేసిన రైతులకు మాత్రమే దొరుకుతున్నాయి. మిగతా వాళ్ళకి ఈ ఎరువులు లేకపోతే ఈ యంత్రాలు లభించక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరో పక్కన విత్తనాలు మొత్తం రెడీ అయిన తర్వాత లేకపోతే తీసుకువెళ్ళడానికి టైమింగ్స్ ఏవైతే చెప్తున్నారో అది ముందుగా అందరికీ అనౌన్స్మెంట్ కానీ లేకపోతే ఆ సమాచారం అందరికీ ఇవ్వకపోవడం వల్ల గోడౌన్కి వస్తున్నాయి, అదేవిధంగా ఎరువులు వస్తున్నాయి. కొంతమందికి మాత్రమే ఆ సమాచారం ఉండడంతో వారి వరకే లభ్యత ఉండడం, వారి వరకే తీసుకువెళ్ళి పంటలు వేసుకోవడం, మిగతా వాళ్ళు అందరూ ఓపెన్ మార్కెట్ మీద ఆధారపడటంతో చాలా అధిక మొత్తాల్లో ఓపెన్ మార్కెట్లో వాళ్ళ ఎరువులు విత్తనాలు కొనుక్కోవడంతో వీళ్ళు పంట చేతికి వచ్చిన తర్వాత ఈ మధ్యకాలం తీసుకున్నట్లయితే మనకి సకాలంలో వర్షాలు పడకపోగా అకాలంలో వర్షాలు పడటం వల్ల కూడాను చాలామందికి రైతులకి పంట నష్టం జరుగుతూ ఉన్న నేపథ్యంలో దానిని కూడా అంటే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయము అని చెప్పేసి ఎక్కడైతే మనకి ఐకేపీ సెంటర్స్లోనో లేకపోతే ధాన్యం సేకరణ గోడౌన్లలో కావచ్చు గవర్నమెంట్ ప్రభుత్వం నియమించినటువంటి సెంటర్లో కూడా ఎక్కడ కూడా తీసుకోకపోవడంతో అదో విధంగా కూడా రైతులు పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. అంటే పంట చేతికి వచ్చినప్పటికీ కూడాను అది కోతలు కోసే సమయానికో లేకపోతే మొత్తం కోసిన తర్వాత కుప్పలుగా పేర్చిన తర్వాత వర్షాలు పడటం వల్ల తడిసిపోయిన ధాన్యాన్ని మళ్ళీ గవర్నమెంట్ కొనకపోవటం వల్ల వచ్చిన నష్టాలు ఏదైతే ఉందో అదొక నష్టంగా భరించాల్సి వచ్చేటటువంటి పరిస్థితి రైతులకు ఉంది. కానీ సభల్లో మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా మా ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి వాటి గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పడం వరకు మాత్రమే పరిమితమైన నేపథ్యంలో ఇది ఖచ్చితంగా రాష్ట్రానికి రైతులకి ఒక గొడ్డల పెట్టు లాంటిదని ఖచ్చితంగా చెప్పచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను 30 కోట్ల రూపాయల బకాయిలు కూడా విడుదల చేయడానికి కూడా చేతగానటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందా అంటే మరో పక్కన తీసుకున్నట్లయితే రాష్ట్రానికి అప్పులు ఊబి లేకపోతే 10,000 కోట్ల రూపాయల 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నది. అంటే అప్పు చేశారంటే ఖచ్చితంగా డబ్బులు తెచ్చినట్లే కదా. అదేవిధంగా ఇది కాకుండా మళ్ళీ సెంట్రల్ నుంచి వచ్చేటువంటి అప్పులు కావచ్చు లేకపోతే రాష్ట్ర రెవెన్యూ కావచ్చు, ఇంత రాబడి ఇంత ఇన్కమ్ సోర్స్ ఉంటున్నప్పటికీ కూడాను రైతులకి ఏదైతే సకాలంలో విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, వాటికి కావాల్సిన యంత్ర సామాగ్రి కావచ్చు సమకూర్చాల్సిన బాధ్యత ఏదైతే ఉందో అది ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి, రైతుని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇదే కనుక కొనసాగితే రాబోయే రోజుల్లో ఇప్పటికే వరి పండించే భూములు చాలా వరకు కూడాను రియల్ ఎస్టేట్ వాళ్ళ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయి పంటలు ఉన్నటువంటి అంటే మీరు ఏం సాగు చేసుకుంటారు, మరో పక్కన కూలీల లభ్యత, ఇన్ని సమస్యల మధ్య మీరేం సాగు చేసుకుంటారు అంటూ వరి పండించేటువంటి ఆ భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోవటము ఇట్లా కనుక కొనసాగితే రాబోయే రోజుల్లో రైతు యొక్క మనుగడ చాలా కష్టంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో పంటలు పండక లేకపోతే పంటలు పండించే వాళ్ళు దొరకక తిండి తినడానికి కూడా మనము కృత్రిమ మార్గాలు ఎత్తుక్కోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితిలో బతకాల్సి వస్తుందేమని చెప్పి ఒక చిన్న భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉంటామేమని ఒక చిన్న కన్సర్న్ ఇప్పుడు ప్రజల్లో ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. ఇంత జరుగుతున్నా కానీ ఆ సంబంధిత శాఖకు సంబంధించిన మంత్రులు కావచ్చు, డిపార్ట్మెంట్ కమిషనర్స్ కావచ్చు ఇప్పటికైనా చొరవ తీసుకొని ఈ రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బందిని నియమించి అదేవిధంగా రైతులకు సకాలంలో ఎరువులు, అదేవిధంగా విత్తనాలు, అదేవిధంగా యంత్ర సామాగ్రి సమకూరిస్తే రాబోయే రోజుల్లో ఉన్న కనీసం వాళ్ళు పంట సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ విధంగా తెలియజేయడం జరిగింది. దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్.